మీ పేరు? నా పేరు తాళ్ళు తిరుపతమ్మ. జగన్ మా తమ్ముడు. బాగానే మాకు 4 సంవత్సరాల నుంచి 1,80,000 ఇల్లుకి ఇచ్చాడు. మరి 15 కామ సంఘం 4 సంవత్సరాలు 60,000 వచ్చిన చంద్రబాబు ఉన్నప్పుడు మాకు 1 రూపాయి కూడా లేదు. నాకు మాత్రం 1 సంఘం నాకెందుకు, నాకు పొదుపులో కూడా లేను. నేను నా పింఛన్ కూడా ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. ఆయన నా తమ్ముడు తోడ పుట్టినోడు. ఆయనే నాకు గెలవాలి, ఫ్యాన్కి ఓటేస్తాము. వందగా ఆయనే మాకు వస్తాడు. ఇల్లు ఎచ్చులు చెప్పుకోవడం, మేము ఎచ్చులు చెప్పుకోము. అది సంగతి. మీ నియోజకవర్గం, మీ దర్శన నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? మాకు శివపాద రెడ్డి గెలుస్తాడు. జగన్ పక్క అంతేనా? శివపాద రెడ్డి జగన్ పక్క 3 భాగాలు గెలుస్తాడు. అది అంటే ఒక భాగంలో ఓడిపోవచ్చు కదా మళ్ళా? ఏం ఓడిపోతాడని మేము చెప్పలేము. నేను మాత్రం గెలుస్తాడని చెప్తున్నా. అది శివప్రసాద్ రెడ్డి మాత్రం గెలుస్తాడు. అంటే పార్టీ గెలుస్తాడు. జగనే మళ్ళీ గెలుస్తాడు. ఎంతమంది కొన్న ఫ్యాన్ వచ్చి ఆయన డబ్బులు తిని కూడా ఆయన డబ్బులు తిని ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు అన్నారు ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆయన చేసింది ఆయన బాగా మంచి పనులే, లేడీస్ కి బాగానే మంచి పనులు చేశాడు. చేయలేదేమో మాకు ఆడవాళ్ళు బాగానే చేశాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటారు కదా, సొంత చెల్లినే చెరిమిలానే వదిలినోకిండు. సంగతి మాకు తీద్దాం, మాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో కుటుంబం సంగతి మనకు అవసరమా? అది మాకు చేసిన మాకు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి పొగుడుకుంటాం. సొంత చెల్లిని పట్టించుకున్నాడు, రాష్ట్రంలో అందరినీ పట్టించుకుంటారు అంటారు కదా టీడీపీ వాళ్ళు. లోకులు కాకులు. అది కుక్కలు దంగం పోతుంటే కుక్కలు మరుగుతాయి. అది అంతేనా? అంతే. ఓకే, గెలుస్తారంట జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అనే దానికి దీనికి సంబంధం లేదు, వేసేదానికి సంబంధం లేదు. ఓటేసేదానికి మాట అనే దానికి సంబంధం లేదు. జగన్ 100 రాని, 150 రాని, 170 రాని, ఎవరు ఏమన్నా రాని, ఈసారి వాళ్ళే టీడీపీ వాళ్ళే. జనసేన టీడీపీ గెలుస్తారు. ఓకే, మీ పేరు? ఏం చేస్తుంటా? వ్యవసాయం. ఎలా ఉందన్న సార్? ఇద్దరు ముఖ్యమంత్రి అంటున్నారు. జగన్ పరిపాలన ఎలా ఉందంట? జగన్ పరిపాలన బాగానే ఉంది. బాగున్నప్పుడు అంటే ఉచిత పథకాలు అందిస్తున్నారు కానీ అభివృద్ధి శూన్యం అంటారు కదా చాలా మంది. ఎవరన్నారు సార్? ఎవరన్నారు అభివృద్ధి శూన్యం అని? ఎవరన్నారు చెప్పమని. పోనీ ఏం చేశారు చెప్పండి మీరు? పోనీ పథకాలు నవరత్నాలు అని అన్నారు. నేను రాలేదు, వచ్చినాయి రాలేదు. ఎవరినని చెప్పండి. ఓన్లీ ఉచిత పథకాలే ఇస్తున్నారు, అభివృద్ధి శూన్యం అంటున్నారు. దానిపై మీరేమంటారు? బాగానే సార్ అభివృద్ధి అని ఎవరో ఒకరు అంటారు. ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు లేవు, అందుకే అందరు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఎక్కడికి పోలేదు కదా సార్. అందరూ చదువుకుంటున్నారు, బాగానే ఉంది. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రాలేదు. వస్తాయి నిదానంగా ఓపిక పడితే. కొత్తోళ్ళు ఎక్కినప్పుడు రాంగ్లోనే వస్తాయి అంటండి. అంత సీనియర్ లోనే చేయలేదు, ఇప్పుడు చేయమంటే చేస్తారా? అంత సీనియర్ లోనే చేయలేదు, ఇప్పుడు చేయమంటే ఎలా చేస్తారు? ఈసారి మీ దర్శన నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరవచ్చు? మాకు ముఖ్యమంటే బూచేపల్లి గెలవచ్చు. బూచేపల్లి గెలవచ్చు. చాలా మంది నాయకులు కోరాలండి. బూచేపల్లి గెలవచ్చు. కొంతమంది టీడీపీ జనసేన పొత్తుతో వస్తే లేదండి, వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా తెలియలేదు. ఎవరు పొత్తండి అలాంటి అంటే నవ్వకూడదు. ఎగ్జాంపుల్ గా ముఖ్యమంత్రి వాళ్ళకే తెలియలేదు. నేను 2.5 సంవత్సరం అంటే నేను 2.5 సంవత్సరం అంటున్నారు. ఎవరు వాళ్ళల్లో? మేము నాయకులు కుర్రాలు. వాళ్ళల్లో అగ్రిమెంట్ ఒక్కరు కూడా రాసేయలేదు. ఎలా నమ్మాలి? కాపు సామాజిక వర్గం అంతా నాయనకే ఉందంటున్నారు సార్. మేము కాపులు ఉన్నారు కాదని నేను అంటున్నా. కాపు సంఘాలని ఉన్నారు. ముఖ్యమంత్రి ఎవరు? మేము వస్తాం ఇవ్వాలి. ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడా లేకపోతే పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటే మీరంతా వెంటుంటారా? ఉంటాము. సీఎం అంటే వాళ్ళకే నమ్మకం లేదు, మేము ఏడుంటాం. అంతేనా? అంతే పక్కాది. సీఎం 2 సంవత్సరం చేయమని ఇస్తామని చంద్రబాబుని. లేదు రేపు లోకేష్ ఏమన్నా పోదనుకోండి, పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఇస్తారా? ఇది న్యాయమేనా? ఏమోనండి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు పోతున్నా అనుకుంటున్నారు? ఎందుకు పోతున్నా ఆయన తెలుసు సార్. ఆయన దానికోసం దానికి దేనికి పోతున్నాడో అతనికి తెలుసు. మరి డబ్బులకు పోతున్నాడో లేకపోతే దేనికి పోతున్నాడో అతనికి తెలుసు. ముఖ్యమంత్రి నేను చంద్రబాబుని చెప్పమనంటే ఇస్తానని. ఇప్పుడు మా ఆయన అంటే మేము ఉంటాం మొత్తం నాయకులు మొత్తం కాపులు. అతనికి నిజం లేనప్పుడు మేము ఏం చేయాలి? మా బోటలు ఏం చేయాలి? నమ్మి వచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేయాలి? అది మా బాబు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మీరు ఏమైనా యాక్టివ్ ఉన్నారు? ఉన్నాం సార్. నెంబర్ 1 గా మాకు చిరంజీవి వాళ్ళ అన్న కూడా మాకు 2.5 లక్షలు కూడా ఇచ్చాడు మా గుడికి. బొట్లపాలె నాగబాబా చిరంజీవి 2.5 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో చేస్తారండి. మేము ఏమి నమ్మాము?
మాకు నమ్మకాలు లేవు. పవన్ కళ్యాణ్ నంబర్ అయితే మీరు ఎవరు పవన్ కళ్యాణ్ నమ్ముతూ ఒక్కడైతే సింగిల్ గా అయితే మేము నమ్ముతాం సార్. సింగిల్ గా అయితే మేము నమ్ముతాం. అది సింగిల్ గా అయితే మేము నమ్ముతాం. ఇతర సీఎంలు అంటే మేము చేసేది ఏమి లేదు. మాకేం దానికి అగ్రిమెంట్ లేదు, ఏమీ లేదు. అది రాజధాని అంటున్నారు సార్. రాజధానిలో ఎన్ని అన్నా ఈ అమ్మఒడి ఏంది, పిల్లలకి డబ్బులు ఏంది, మంచి పథకాలు ఇస్తే సరిపోద్ది, అభివృద్ధి లేదనే కదా. అది వచ్చిందిలే సార్, తొందరపడితే వచ్చిందా. అన్నం పొయ్యి మీద పెట్టంలోనే ఉడుకుతారు సార్. కాసేపు ఉడకంలో టైం పడుతుంది అంటారు. టైం పడుతుంది సార్. అంటే మళ్ళీ గెలిచి అసలు పక్కాది. ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టం, ఒక్కరు పొయ్యి మీద పెడితే అయిద్దా? ఉడకాలి, తినాలి, టైం ఉంది సార్. దానికి కూడా జగన్కి ఒకటే అసలు అయితే నమ్మకంగా